హాయ్ విను, కాకినాడలో వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే ఫైన్స్ పడే అవకాశం ఉంది. సో మనం తప్పు చేస్తేనే ఫైన్ పడుతుంది, తప్పు చేయకపోతే ఫైన్ పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ని పక్కా ఫాలో చేసినట్లయితే ఫైన్ పడుతుంది. ఈ కొత్త ట్రాఫిక్ రూల్ అప్డేట్ ఏంటంటే, అనేక సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ విత్ టైమర్స్తో పెట్టడం జరిగింది. దాని పక్కనే ఒక క్యామ్ కూడా ఇన్స్టాల్ చేశారు. చాలా ఇంటెలిజెంట్ క్యామ్ ఇది. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్కి కనెక్ట్ అయిన క్యామ్ ఇది. మీరు ఈ విషయంలో చూసేటట్టు జీబ్రా క్రాసింగ్ మీద కానీ, లేకపోతే లైన్ ఉంటే స్టాప్ లైన్ అని ఉంటుంటుంది, అక్కడ మనం వెహికల్ స్టాప్ చేయాలి. దాటి స్టాప్ చేస్తే వెంటనే అది క్లిక్ చేస్తుంది. సో ఇది మన సేఫ్టీ కోసమే. ఇంకొకటి, జీబ్రా క్రాసింగ్ అనేది పెడెస్ట్రియల్ వాకర్స్, నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రమే అది యూజ్ చేయడానికి. ఎందుకంటే రెడ్ సిగ్నల్ పడినప్పుడు రోడ్ క్రాస్ చేయడానికి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం కోసం ఆ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది నడిచి వెళ్ళే వాళ్ళకి. సో మనం తీసుకెళ్లి బైక్స్ అక్కడ స్టాప్ చేసినట్లయితే, విజువల్లో చూసినట్టు వాళ్ళు ఎక్కడి నుంచి నడిచి వెళ్తారండి? ఒకటి. రెండోది, దేనికైనా ఒక గీత ఉండాలి కదా. ఆ స్టాప్ లైన్ ఈ గీత దాటి వెళ్ళకూడదు. ఒకవేళ మీరు దాటి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఫైన్ మీ ఇంటికి వచ్చేస్తుంది. దయచేసి ఈ ట్రాఫిక్ అప్డేట్ని ఫాలో అవ్వండి. ఇంకొకటి, ఈ కెమెరాస్కి తెలియదండి మీరు ఎమ్మెల్యే గారి తాలూకో, ఎంపీ గారి తాలూకో, లేకపోతే ఎంపీపీ గారి తాలూకో, లేకపోతే మాజీ కౌన్సిలర్ తాలూకో అని తెలియదు. ఎవరికైనా, సామాన్యుడికి, పొలిటీషియన్స్కి, పవర్ లేనోడు ఎవరికైనా ఇంటికి సెల్కి ఫైన్ వచ్చేస్తుంది. ఫైన్ పే చేయవలసిందే. అనవసరంగా ఫైన్ పే చేయడం ఎందుకంటే, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేద్దాం. ఇది మన సేఫ్టీ కోసం, మన భద్రత కోసం. అంతే తప్ప ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు కూడా టక్మని వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి, కుదరదండి, ఇంటికి వచ్చేస్తుందండి ఫైన్. సో ఇంకొకటి, సర్లే అటు ఇటు చూసి పోలీసు వాళ్ళు లేరు కదా వెళ్ళిపోదాం అన్నా సరే, ఆటోమేటిక్గా అవి వర్క్ చేస్తున్నాయి, 24/7 మానిటర్ చేస్తున్నాయి. సో ఆ లైన్స్ దాటి జీబ్రా క్రాసింగ్ దాటినా సరే, ట్రాఫిక్ రెడ్ లైట్ పడినప్పుడు దాటిస్తున్నా సరే, విల్ గెట్ ఎ ఫైన్ అండి. సో గుర్తించండి. సో రెడ్ లైట్ ఒకటే కాదు, ఈసారి ఈ లైన్ కూడా గుర్తించండి. దీంట్లో చేదు నిజం ఏంటి తెలుసా అండి? ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అయినా, ఎంత పవర్ ఉన్నా సరే, ఈ ట్రాఫిక్ ఫైన్స్ని రివర్ట్ చేయడానికి ఉండదు, పే చేయవలసింది. దయచేసి ట్రాఫిక్ పోలీస్ వారితో మనం సహకరిందాం, మన లైఫ్ సేవ్ చేసుకుందాం, అదేవిధంగా తోటి వారి లైఫ్ని కూడా సేవ్ చేద్దాం.